హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కొబ్బరి హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, పెసరపప్పు వేగిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేయాలి. యాలకులు ఉంటే అవి 2 వేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ వేయాలి. వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి. నెయ్యి వేసుకున్న తర్వాత పూర్తిగా కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పులు వేయాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. జీడిపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేయాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి హల్వా అయ్యేంత వరకు. ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చాలా దగ్గరికి రావాలి హల్వా అనేది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఈ కొబ్బరి హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరితో ఏ స్వీట్ చేసినా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మనం ఆయిల్ వాడలేదు, షుగర్ కూడా వాడలేదు. బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది. ఇలానే మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ హల్వా రెడీ అయ్యేసరికి మొత్తం 1/2 కప్పు నెయ్యి పడుతుందండి మధ్యలో వేయడానికి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా త్వరగా రెడీ అయిపోతుంది. నోట్లో వెన్నలా కరిగిపోతుంది ఈ హల్వా. చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడింది హల్వా అనేది. ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటికి పోతుంది. ఈ హల్వా అనేది ఎవరైనా సరే ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. హల్వా రెడీ అయిందండి. ఇప్పుడు చివరిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని వేసుకొని బాగా కలుపుకుందాం ఒకసారి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిందో. అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే
నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.